హరీష్ రావు గారి మీద కేసు బుక్ చేస్తారు. మీరు ప్రశ్నిస్తే మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు ఎందుకు ఇయ్యలేదు అని హరీష్ రావు గారు గట్టిగా అడుగుతున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు అని మీరు కేసీఆర్ గారిని తిట్టడమే, కేటీఆర్ గారిని తిట్టడమే, హరీష్ రావు గారిని తిట్టడమే, కేసులు పెట్టడమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, మీ కేసులకి మీ ఆవాకులకి చెవాకులకి ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇలా భూకంపం వస్తుంది తెలంగాణలో. ఇలా రేవంత్ రెడ్డి చేసిన పాపం అని చెప్పక తప్పదు. ఇది రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు. ఇలా రుణమాఫీ నువ్వు చేయకపోతే దాని రియాక్షన్ నువ్వు చూసినావా రేవంత్ రెడ్డి? నువ్వు చేసిన పాపానికి ఇలా పొద్దున తెలంగాణలో పొద్దున్నే ఇవాళ భూకంపం వచ్చింది. అంటే దేవుళ్ళు ఒక వార్నింగ్ పంపిస్తూ ఉన్నారు, ఇకనన్నా నువ్వు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడు బంద్ చేయి. అయ్యా దేవుళ్ళ మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలకి చెడు జరుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు బాధ్యత కలిగి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు, అన్ని ప్రమాణాలు మొండ కూడా చేసి ఉత్సవాలలో ఏదో 2000 కోట్లు చేసి మళ్ళీ మొత్తం రుణమాఫీ అయిపోయిందను. ఇలా దేవుడే పైనుంచి నీకు సిగ్నల్ పంపించిండు, నువ్వు నా మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తా ఉన్నావు, బిడ్డ జాగ్రత్తగా ఉండు అనే ఇవాళ భూకంపం తెప్పించిండు తెలంగాణలో. ఇది వాస్తవం కాదా? ఈ పాపం మొత్తం రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి చేసిన పాపమే ఇది. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు ఆడినందుకే ఇవాళ భూకంపం వచ్చింది. అదొక రియాక్షన్ అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.